కడప జిల్లా అమీన్పీర్లోని పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు గంధ మహోత్సవం నిర్వహించారు. పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా పెద్ద దర్గా వద్దకు తీసుకొచ్చారు. వివిధ దర్గాలకు చెందిన పీఠాధిపతులు, గురువులు, దేశ నలుమూల నుంచి వచ్చిన పండితులు భక్తులతో పీఠాధిపతి ఫాతే చేసి గంధం సమర్పించారు. ఈ గంధ మహోత్సవంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 21 వరకు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ప్రతి ఏడాది ఉత్సవాల్లో సినీ స్టార్లు, ప్రముఖ రాజకీయవేత్తలు పాల్గొంటారు. ఇవాళ ప్రభుత్వం తరపున చాదర్ సమర్పణ ఉంటుంది. రేపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్గా ఉత్సవాలకు హాజరు కానున్నారు. కడప నగరంలోని నకాష్ వీధిలో ఉన్న అమీన్పీర్ దర్గాను కడప పెద్ద దర్గా అని పిలుస్తారు. మహమ్మద్ ప్రవక్త వారసులైన పీరుల్లా హుస్సేని సాహెబ్ 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ నుంచి కడపకు వచ్చారు. 1683వ సంవత్సరంలో వీరుల్లా హుస్సేని సాహెబ్ జీవ సమాధి అయిన తర్వాత పెద్ద కుమారుడు దర్గాకు పీఠాధిపతి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 తరాల వారు ఇక్కడ పీఠాధిపతులుగా నియమింపబడుతూ వచ్చారు. 11వ తరం వారు ప్రస్తుతం పీఠాధిపతులుగా ఉన్నారు. ప్రతి ఏటా నవంబర్ నెలలో జరిగే 7 రోజుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. హజరత్ ముస్తాన్ స్వామికి సంబంధించిన ఉర్సు ఉత్సవం పెద్ద దర్గాలో 18 బజారులో కలిగి ఉంటుంది. గంధం కార్యక్రమంతో మొదలై ముషాయిరా కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ ఉర్సు ఉత్సవాల సమయంలో గంధం, చాదర్ సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.